కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. అయితే కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయని పిటిషనర్లు తెలిపారు. తాము మొదటి నుంచి స్వతంత్ర దర్యాప్తు కోసం పట్టుబడుతున్నామని, కోర్టు కూడా అదే విధంగా ఆదేశాలు ఇచ్చిందన్నారు. కోర్టు ఏర్పాటు చేసిన సిట్ ద్వారా నిజానిజాలు బయటకు వస్తాయంటున్న పిటిషనర్లతో మా కరెస్పాండెంట్ వెంకటేష్ మరింత సమాచారం అందిస్తారు. వివాదంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సిట్ను రద్దు చేస్తూ కొత్తగా సుప్రీంకోర్టు సిట్ను ఏర్పాటు చేసింది. ఇందులో సిబిఐ నుంచి 2 అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు, FSSAI నుంచి 1 అధికారి ఉంటారు. సో 5 సభ్యుల కమిటీ విచారణ జరపబోతోంది. చంద్రబాబు నాయుడు చేసినటువంటి జంతువుల కొవ్వుతో లడ్డు ఉపయోగించారా లేదా అన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాస్తవాలను నిగ్గు తేల్చబోతోంది. ఈ అంశంపై పిటిషనర్ తరపునటువంటి న్యాయవాది మనతో ఉన్నారు. Sir, what happened today in the court? The Supreme Court has ordered the constitute an independent body comprised by the 5 members, 2 from the CBI, 2 from the State Police, 1 is from Food Safety Authority. While ordering the independent body, Supreme Court had disposed of the petition. So what are the main observations during this hearing? There was an observation regarding the coloring it like a political issue. So everybody parted their ways, making it political, and they have just constituted the independent body just to protect the faith of the millions of the devotees. So is there any time limit to submit the report? There is no time limit in this, and there will be just an independent body, and they will submit the report to the central government. Will CBI head this committee, or how it functions? It will be presided by the CBI central government. Okay. Yeah. The Supreme Court will monitor this entire the investigation. Central agency will monitor the probe. Okay. So are you satisfied with this order, or you want anything? No. This was my main prayer. This was my first prayer that there should be an independent body. Okay. Do you think the such सामने आएगा? Obviously. సో మొత్తానికి ఈ ఇండిపెండెంట్ కమిటీతో ఇండిపెండెంట్ SIT ఏర్పాటు చేశారు. సో దీంతో డెఫినెట్గా ఖచ్చితంగా నిజానిజాలన్నీ కూడా బయటికి వస్తాయి అనేటువంటి ఒక వాదన పిటిషనర్స్ వినిపిస్తున్నారు. క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ వైవి సుబ్బారెడ్డి తన పిటిషన్లో కూడా ఒక స్వతంత్ర సంస్థతో దీనిపైన దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. సో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి SITతో నిజానిజాలు వెలిక్కి రావు, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్నే వల్లవేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సిబిఐతో దీనిపైన పూర్తిగా దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. డెఫినెట్గా దీనిపైన నిజానిజాలు త్వరలోనే ప్రజలందరి ముందుకు రాబోతున్నాయి. శ్రీవారి భక్తులకు సంబంధించినటువంటి విశ్వాసాలను ద్విగుణీకృతం చేసేందుకు, ఈ వాస్తవాలను బయటికి తీసుకొచ్చేందుకు SIT త్వరలోనే నివేదిక అందజేయబోతోంది. సుప్రీంకోర్టు నుంచి కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.